ఎంతమంది త్యాగాలతో ఈ తెలంగాణ వచ్చింది, మనం ఎంత జాగ్రత్తగా తీసుకుపోవాలనే పద్ధతిలో ఇదే ప్రాంగణంలో అమరజ్యోతి వచ్చింది. ఇదే ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ప్రవచించిన సమతా సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రపంచంలోనే సమున్నతమైనటువంటి 125 ఫీట్లో ఉండే బాబాసాహెబ్ విగ్రహాన్ని కూడా మనం మొన్ననే ఆవిష్కరణ చేసుకున్నాం. దానికి కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా ప్రశంసిస్తూ ఉన్నారు. ఇక్కడ మన ఈ ప్రాంగణంలో ఒకవైపు రాష్ట్ర గుండెకాయ అయినటువంటి పరిపాలన గుండెకాయ అయినటువంటి సచివాలయం, ఇక్కడనే బ్రహ్మాండంగా మన అమరుల స్మారకం, సమతామూర్తి అయినటువంటి కులమత వర్గాలను నిర్మూలించాలని వాదించినటువంటి అంబేద్కర్ గారి గొప్ప విగ్రహం, ప్రపంచమంతా శాంతితో కరుణతో ప్రేమతో బతకాలని ప్రవచించినటువంటి బుద్ధుని విగ్రహం, ఈ ప్రాంగణం అంతా కూడా ఒక యూనిక్ ప్లేస్గా బ్రహ్మాండంగా ఒక ల్యాండ్ మార్క్ లాగా హైదరాబాద్లో తయారైంది. ఈ మధ్య నేను సెక్రటేరియట్కి వచ్చి వెళ్తుంటే ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్లో రెండింటికి మధ్య బ్రహ్మాండంగా తెలంగాణ తల్లి విగ్రహం వస్తుంది. ఇక్కడనే మనం కూర్చున్న ఈ సభలోనే అమరులకు తెలంగాణ సచివాలయానికి మధ్యలో ఉన్నటువంటి స్థలంలో వస్తుంది. దాన్ని చూడడానికి నేను వచ్చినప్పుడు కొన్ని వేల మంది నిల్చుండి సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు. కొంతమంది నన్ను కూడా బలవంతం పెట్టి నాతో పాటు నిలబడి సెల్ఫీలు తీసుకున్నారు. ఆ రకంగా ఇప్పటికే ఆ యూనిక్నెస్ సంతరించుకుంది. ఆ రకంగా నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, అమరుల స్ఫూర్తి ఉద్యమ సాధనలో పడిన శ్రమ దాని యొక్క కసిని తీర్చుకుంటూ ఈరోజు అన్ని వర్గాల ప్రజలను కులము మతము జాతి అనే భేదం లేకుండా చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఎవరికి అవసరమో వాళ్లకు సహాయం అందిస్తూ ప్రభుత్వం ముందుకు పురోగమిస్తూ ఉన్నది. ఖచ్చితంగా నిరంతరం ఇదే స్ఫూర్తితోని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని, రాష్ట్రాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తుందని నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఆ రకంగా మరొక్క మారు తెలంగాణ అమరులకు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తూ జోహార్లు అర్పిస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. ధన్యవాదాలు. మీరు చెప్పండి. ఇప్పుడు గగనతలంలో డ్రోన్స్తో ఒక విన్యాసం ఉంటుంది. దయచేసి అందరూ కూర్చోండి. డ్రోన్ షో తదనంతరం సభ ముగుస్తుంది. మనకి ఎడవ భాగంలో సెక్రటేరియట్ ఎదురుగా ఆ డ్రోన్ షో ఇప్పుడు ప్రారంభం అవుతుంది. డ్రోన్ షో చూద్దాం. లైట్స్ ఆఫ్ చేయాలి. వేదిక మీద ఉన్న లైట్లు కూడా ఆఫ్ చేయండి.